గుడ్ మార్నింగ్. సో ఒక విషయాన్ని దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నప్పుడు దాన్ని నేను ఆల్రెడీ మాట్లాడేశాను, అంతకుముందు చాలాసార్లు విన్నాము, ఇది చాలా మెసేజ్ల్లో వచ్చింది ప్రభువా అన్నా కూడా దేవుడు విడిచిపెట్టల, చెప్పమన్నాడు. ఫస్ట్ నాకు నేను చెప్పుకొని మీకు చెప్పాలి అని కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మొట్టమొదట నేను చదువుకున్నాను, ఆ తర్వాత మీతో చెప్తూ మళ్ళీ నేను వినాలి అన్న ఆశతోటి మరి మీ ముందు నిలబెట్టాడు దేవుడు నన్ను. సో ఏమంటే ఎంతమందికి ఇక్కడ మెచ్యూరిటీ అంటే అర్థం తెలుసు? మెచ్యూరిటీ అర్థం కాని వాళ్ళు, మెచ్యూరిటీ అనే పదానికి అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తనవసరం లేదు, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి తెలుసు, చాలామందికి తెలీదు. మెచ్యూరిటీ అంటే తెలుగు మీనింగ్ చెప్పగలరు ఎవరన్నా? తెలుగు అర్థం పరిణితి, ఇంకా పరిపక్వత, జ్ఞానం. డిక్షనరీలన్నీ ఇక్కడే ఉన్నాయి. హల్లెలూయా. మనము ఎంతమందిమి శారీరక పరిణితి చెందున్నాము? కొంతమంది చేతులు లేపట్ల, అంటే అర్థం కాలేదా, లేకపోతే మీరు ఇంకా శారీరకంగా ఎదగలేదా? శారీరకంగా ఎంతమంది పరిణితి చెందారు, మెచ్యూర్ అయ్యారు? మెచ్యూర్ అంటే ఎదగడం, సింపుల్గా చెప్పాలంటే ఎదగడం. శారీరకంగా ఎంతమంది ఎదిగాము? కొంతమంది మాలో ఇవి కూడా నరిసిపోయినాయి. ఓకే, ఎదిగిపోయాం. ఏమండి, ఎంతమంది మానసికంగా ఎదిగాము, పరిపూర్ణత చెందాము? ప్రైజ్ ద లార్డ్. ఒక వీడియో చూద్దాము, ఈ వీడియో తర్వాత మనం మాట్లాడుకుందాం. అయ్యా కొంచెం బాగా సౌండ్ పెట్టండి, బాగా వినపడాలి. అది జస్ట్ 2 నిమిషాలు వీడియో. A staring contest? Maybe he wants his binky. No. Try a toy. Tastes like chicken. Oh, that's what you were supposed to do with the other thing. Here, you're supposed to play with it, buddy. Look. Okay, fetch. A bottle. I bet he's hungry. Looks like we may have a pitcher in the family. Right. Well, now you're a mess. Go clean up. Let mommy try. Oh, yeah, you're hungry, huh? Wow. Good job, baby. Nice. Now that's what I'm talking about. You were so hungry. You just needed mommy's touch, didn't you? Uh-oh. I feel something brewing. Oh, is it time to burp? Okay, mommy's got you. I don't know whether to pat up or down. Well, at least we know he can throw. Up. చూడడానికి బాగుంది, కొద్దిగా నవ్వుగా ఉంది.
ఇంకా దాని పార్ట్ 1 పార్ట్ 2లో ఎన్ని కనపడాయి నాకు. దాంట్లో ఆయనకి హగ్గీస్ వేసేది అవన్నీ చూపించినారు. ఏమండి, ఇది జస్ట్ మన ఫన్ కోసం, నవ్వుకోవడం కోసంగా చేసిన చిన్న చిన్న ఎపిసోడ్స్ అవన్నీ. ఒకసారి ఆలోచించుకుందాం. మన ఇంట్లో మన పిల్లలు పెద్దయ్యాక కూడా ఎవరైనా అట్లా ఉంటే మనం నిజంగా నవ్వుకుంటామా? చెప్పండి. ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, సన్మానం చేసుకుందాం వాళ్ళకి. మనం ఉండలేము. మన ఇంట్లో మన పిల్లలు ఎదిగి కూడా ఆ దశలో ఉంటే మనము ఓర్చుకోలేము. అంటే అర్థం ఏంటండి? శారీరకంగా మన పిల్లలు కూడా ఎదగాలి అని మనము కోరుకుంటాము. అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా మానసికంగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం. శారీరకంగా ఎదిగాడు అతను, కానీ మానసికంగా ఇంకా బేబీలాగే ఉన్నాడు. ఏమంటే ఒక తెలుసా, ఒక తండ్రి ఉన్నాడు, ఒక ఫాదర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఒక ఆయన ఈ రోజుకి కూడా అటువంటి బిడ్డలతో ఏగి 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 విసిగిపోయి ఉన్నాడు. మీకు తెలుసా ఆయన పేరు? ఎవరు తెలుసా ఆయన పేరు? యేసయ్య. బిడ్డలు ఎవరు? అది కరెక్ట్ ఆన్సర్. నేనే, మనం కాదు, గుంపులో గోదు కాదు, నేను. సో ఈరోజు దేవుడు మనందరినీ ఆ విధంగా చూస్తున్నాడు. ఆయన కళ్ళకి అలా కనిపిస్తున్నాం మనం. ఎంత వేదనగా ఉంటుందండి. మనం కాసేపు నవ్వుకున్నాం, ఆయన నవ్వుకోలేకపోతే ఇప్పుడే కదా అనుకున్నాము. నిజమైనటువంటి పేరెంట్స్కి అటువంటి బిడ్డ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండలేరు. మరి దేవుడు మనందరినీ ఈరోజు విషయం కోరుకుంటున్నాడు, అది చెప్పమంటున్నాడు. ఏంటంటే మనం అందరము ఆత్మీయంగా ఎదగాలి. ఎదగకపోతే అలాగే ఉంటాం ఆయన దృష్టిలో. ఇక్కడ తెలివిగా ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో ఆత్మీయంగా మనం అట్లా ఉన్నాము, ఆయన్ని బాధ పెడుతున్నాం. సో ఆయన కోరుకుంటాడు. ఒక మాట చూద్దాము. ఇది దీంట్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఈరోజు మనకున్న ప్రోగ్రామ్ని బట్టి మనం తొందరగా ముగించుకోవాలి కనుక చాలా రెఫరెన్స్ నేను స్కిప్ చేసేస్తాను, జంప్ చేసేస్తాను. మీ అందరికీ తెలుసు ఆ రెఫరెన్స్లు కూడా. చూడండి, మొట్టమొదటి రెఫరెన్స్ ఈరోజు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అండర్లైన్ చేసుకోండి అక్కడ, ఎదుగుదాము. సో ఏమనుకుంటున్నాడు దేవుడు మనందరి గురించి? మనము ఎదగాలి, అన్ని విషయములలో ఎదగాలి, ఆత్మీయంగా మనము ఎదగాలి అని కోరుకుంటున్నాడు. ఓకే. సో ఇంకొక దగ్గర ఒక మాట దేవుడు అడుగుతాడు. చాలామంది, కొంతమంది తెలుసా, కొంతమంది ఎదిగి మళ్ళీ పిల్లల్లాగా అయిపోతారు. మా ఇంట్లోనే, మా కుటుంబంలోనే నా రక్తం పంచుకున్నటువంటి రాధమ్మ విషయం చాలామందికి తెలుసు మీకు. ఆమె ఒక క్లాస్ వరకు, నేను ఆమె క్లాస్మేట్స్, నేను మా అక్క, మీ ఇద్దరం క్లాస్మేట్స్ని. ఒక స్టేజ్ వరకు బాగానే ఉండింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక అనారోగ్యం చేత మెల్లమెల్లగా ఒక చిన్నపిల్లలాగా అయిపోయింది. ఇప్పుడు కూడా మీకు తెలుసు, చిన్నపిల్లలాగా. అలాంటి వ్యక్తులు అంటే అలాంటి మార్పులు కూడా మనలో ఉంటాయి. కొద్ది కాలం మనము ఎదుగుతాము, ఆ తర్వాత మళ్ళీ బేబుల్లాగా అయిపోతుంటాం. కానీ ఏమండి, ఇటువంటి వ్యక్తులని చూసినప్పుడు, ఇటువంటి బిడ్డలను చూసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడతాడు. ఒక మానవ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతారో మాకు తెలుసు ఆ బాధ. మా అక్కని చూసినప్పుడు మా నాన్న, మా అమ్మ అట్లా కుమిలిపోయేవాళ్ళు, అప్పుడప్పుడు బాధపడుతుండేవాళ్ళు. అదేవిధంగా దేవుడు ఈరోజు కూడా మనల్ని గురించి బాధపడుతున్నాడు. ఓకే, ఒక మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:9. గలేషియన్స్ 4:9. 4:9. ఇప్పుడు మీరు
అదేనమ్మా. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేట తెల్లంగా ఈరోజు చెప్తున్నాడు మనకి. చాలామంది ఆ దశలో ఉన్నాం. ఏముందండి, మనం ఎరిగామా? దేవుణ్ణి ఎరిగాము. దేవుని చేత ఎరగబడ్డామా? మనం ఆయన్ని తెలుసుకున్నాము. ఆయన దృష్టిలో మనము ఉన్నాము. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు, మళ్ళీ బేసిక్స్. ఇంగ్లీష్లో ఉంటుంది బెగ్గర్లీ ఎలిమెంట్స్ అని. ఎక్కడది? అదిగో బెగ్గర్లీ ఎలిమెంట్స్. చాలా నీచ పరిస్థితులకి మళ్ళీ మనం వాటికి తిరిగిపోయాం. దేవుడు హ్యాపీగా లేడండి. అటువంటి బిడ్డల్ని బట్టి ఆయన చాలా దుఃఖిస్తున్నాడు. అందుకే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు మనతోటి. మనము ఈరోజు ఏమిలే, సింపుల్. నేను చెప్తూ పోతున్నప్పుడు మనం మళ్ళీ అందరూ ఏం చేయాలంటే మనం టెస్ట్ చేసుకుంటూ పోవాలా. ఇదే ఓకే. మనము చెకప్కి వచ్చాము ఈరోజు ఇక్కడికి. ఎస్డిఎస్సి అది కాదు, హాస్పిటల్ కాదు, మనము దేవుని హాస్పిటల్కి వచ్చాము ఈరోజు. చెకప్ చేసుకుంటూ పోవాలి ఈరోజు మనం. దేనికి చెకప్? పరిపక్వత ఉందా లేదా? పరిపక్వత ఉంటే మీరు కేస్ షీట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. పరిపక్వత లేకపోతే డాక్టర్ని కలవాలా. హూ ఈజ్ ద డాక్టర్? డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, వైద్యులకే వైద్యుడు యేసు ప్రభువుని కలుసుకొని వెళ్ళాలి ఈరోజు మనం. ప్రైజ్ ద లార్డ్. మరి పరిశుద్ధాత్మ దేవుడు పక్క నుంచి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఆ మాట చెప్పకు. కేస్ షీట్లు తీసుకెళ్ళే అర్హత ఎవరికీ లేదు ఇక్కడ. అందరు నన్ను కలిసి వెళ్ళాల్సిందే. సరే ప్రభువా. ఓకే. ఫస్ట్ నేను కొన్ని విషయాలు చెప్తుంటాను, తొందరగా వెళ్ళిపోదాం ఈరోజు. చాలా విషయాలు ఉన్నాయి, ఆయన తొందరగా ఫినిష్ చేస్తాను. ఈ యొక్క ఆత్మీయ వికాసము లేదా ఆత్మీయ పరిపక్వత ఉండేవాళ్ళలో ఉండాల్సినటువంటి ఒక గుణము, కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు మాట్లాడుకుంటాం. ఇంకా చాలా గుణాలు ఉన్నాయి. కొన్ని గుణాలు మాత్రమే మనకు ఉండాల్సినటువంటి కొన్ని గుణాలు మాత్రమే ఉన్నాయా లేదా అని మనము చెక్ చేసుకోవాలండి. వీళ్ళంట ఎవరు ఉన్నారు? ఇక్కడే ఉన్నారు మీరందరూ. ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు సత్యము కృపలలో ఈ రెండూ చూస్తారంట. కేవలం సత్యం మాత్రమే చూడరు, కేవలము కృపని మాత్రమే చూడరు. ఈ రెండిట్లో ఎదుగుతారంట వాళ్ళు. సత్యము కృప. ఏమండి? ఎందుకంటే ఆయనే ఏమంటారు? కృపా సత్య సంపూర్ణుడు. కాబట్టి ఆయనని ఎరిగిన వాళ్ళము మనం ఎలా ఉండాలి? మనలో కూడా ఆ కృప ఉండాలి, సత్యము ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు. వేశ్య పట్టబడినప్పుడు వాళ్ళ శోధిస్తారు వచ్చి, ఈవెన్ ఏం చేయాలో అది చేయాలో, ఏం చెప్తాడో చూస్తామని చెప్పేసి. ఏం చెప్పాడు ఎప్పుడైనా? సత్యము చెప్పాడు, కృప చూపించాడు. సత్యం ఏంటి? ఎస్, ఆమె పనిష్ చేయబడాలి, ఆమెకు శిక్ష వేయాలి. మీలో ఎవరన్నా ఏగిపోతే వేసేయండి. సత్యం అది. కృప ఎక్కడ చూపించాడు? అమ్మా నేను నిన్ను క్షమించాను, ఇంకా మళ్ళీ ఎప్పుడు పాపం చేయి, ఇంకొక ఛాన్స్. యాక్చువల్గా మన క్రిస్టియన్ లైఫ్లో మన లైఫ్ అలా ఉండాలండి. ఎంతసేపటికి బుతద్దాలు పెట్టుకొని ఆయన ఇది, ఈమె అది, ఆమె అది చేస్తుంది, ఈమె ఇది చేస్తుంది అని కాదు. కృప కూడా మన హృదయంలో ఉండాలి. ఈవెన్ మన పిల్లల పట్ల కూడా అండి. ఊరికే బెత్తం మాత్రమే తీసుకుంటే లాభంలే. ఎక్కడ బెత్తం వాడాలో అక్కడ బెత్తం వాడాలి, ఎక్కడ కృప చూపించాలో. ఇక్కడ బెత్తం అంటే దేవుని వాక్యం అని గుర్తు చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చెప్పాలి, కృపను చూపిస్తూ ఎదగాలి. మన కృప చూపించి చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు బుడి నడకలు నడుచుకుంటున్నప్పుడు వాడు నడవట్లేదని మనం కొట్టి పడేస్తాం. వాడిని పడేస్తామా? నువ్వు పనికి మాలిన పిల్లవి నువ్వు పో అంటావా?
పడిపోయినప్పుడు లేపుతాం వాడిని, చెయ్యిచ్చి లేపుతాం. దట్ ఈస్ గ్రేస్, కృప. దేవుడు అది ఇవ్వబట్టే ఈ మాత్రం మనం ఉన్నాం ఇక్కడ, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. హల్లెలూయా. కాబట్టి ఈ కృప సత్యములలో నడుచుకునే వాళ్ళంగా ఉన్నప్పుడే మనకి ఆత్మీయ పరిపక్వత ఉన్నట్లు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరు ఏం బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు తిన్నారో కానీ అప్పుడే మొదలైనవి. ఈరోజు మీరు నిజంగా ఆత్మీయ పరిపక్వత ఉంటే మీ పక్కన వాళ్ళని గమనించుకోండి. ఏమిలే అప్పుడప్పుడు హల్లెలూయా అంటుండండి. మంజనమ్మ అంటే పక్కన ఎవరు లేరు. ఓకే, మరొక క్వాలిటీ మనలో ఆత్మీయ పరిపక్వత ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంకొక విషయము ఏంటంటే, ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు వాళ్ళకున్న దేవుని జ్ఞానం విషయంలో హెచ్చించుకోరంట. అర్థమైంది ఏమని చెప్పేది? అటువంటి జ్ఞానము చాలామందికి ఉంటుంది. మనుషులకి దేవుని గురించి జ్ఞానం చాలా ఉంటుంది. వాక్య జ్ఞానం బహు గొప్పగా ఉంటుంది. ఈ మధ్య ఒక 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 పాస్టర్ గారిని కలిశాను నేను ఈ మధ్య. నేను ఎంతగా చిన్నపోయాను ఆయన ముందు. నాకు అసలు ఊపిరాడకుండా అయిపోయింది. దేవుని అడిగిన, దేవా ఏంది నాయన, ఆయనేంటి నేనేంది, అసలు ఎక్కడున్నాను నేను అనిపించింది నాకు. ఏమండి, ఆయన ఇందులో మాటలు ఆయన నెమరు వేయడమే కాదు, రెఫరెన్స్లతో చెప్పేస్తున్నాడు. అట్ట ఇట్ట కాదు. బైబిల్లో మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా మనమేమంటాం, నువ్వు బైబిల్లో చెప్పినట్టుగా అడుగుడి ఇవ్వబడను అని చెప్పేసి మేము ప్రార్థన చేస్తాం. ఆయన రెఫరెన్స్ కూడా చెప్పేస్తున్నాడు. మత్తయి 7:7 1-2 తెలుసు మనకి. ఆయన ఏం మాట్లాడిన రెఫరెన్స్ చెప్పేస్తున్నాడు. నాకు నిజంగా అసలు వేడైపోయింది శరీరం అంతా. దేవా ఎప్పుడు నాయన ఈ దశకి మేము ఎప్పుడు చేరుకుంటాం ప్రభువా అనిపించి నాకే ఆన్సర్ వచ్చింది. ఎప్పుడు కాదు, ఆయనకి అది ఆయన దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు అనిపించింది నాకు. ఓకే, అంటే కానీ ఆయనలో ఆ గర్వం కనిపించలేదండి. అది విశేషం. ఆయన ఆ గర్వం కనిపించలే. ఆయనలో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఆ వాక్యాలు ఆ గుర్తు రావడం ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ మనుషులు అందులో గర్వించకూడదు. నిజంగా మనకి ఆత్మీయ పరిపక్వత ఉంటే. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలను. అట్టి వానిలో నేను ఆనందించున్నవాడని యెహోవా సెలవిచ్చున్నాడు. మన జ్ఞానాన్ని బట్టి మనము అతిశయించకూడదు. బైబిల్ జ్ఞానం ఎంతున్నా కూడా నిజమైనటువంటి పరిపక్వత కలిగిన విశ్వాసులు అందులో గర్వించరు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అలాగే నిజమైన పరిపక్వత, విశ్వాస పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత మనలో ఉంటే మనము వేరే వాళ్ళ పాపాలని భూతద్దాలు పెట్టుకొని చూడమండి. చెక్ చేసుకుందాం ఒక్కొక్క పాయింట్. ఏమో నాకైతే టిక్కులు పడలే ఇంతవరకు. మీకు పడితే టిక్కులు వేసుకోండి. పర్లా ఈ క్యారెక్టర్ నాలో ఉంది అని చెప్పేసి. ఓకే, సో ఏం చేయరంటే వాళ్ళు నిజంగా పరిపక్వత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల బలహీనతల్ని, పాపాలని భూతద్దాల్లో చూడరు. ఒక వాక్యం చదువుదాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-5. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు
కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసుకొని వెమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆమేన్. ఈరోజు నిజంగా మనలో ఆ పరిపక్వత ఉంటే ఎదుటోడి కంట్లో నలుసు చూడం. మన జీవితాల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ సూచన మనము విశ్వాసంలో పరిపక్వత చెందామా లేదా అనేది. హల్లెలూయా. అలాగే ఈ విశ్వాసంలో పరిపక్వత కలిగిన వాళ్ళు తమ మాటల్ని జాగ్రత్తగా మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఈ యొక్క మెచ్యూరిటీ కూడా వాళ్ళకి ఉంటుంది. ఇదొక సైన్, ఇదొక సూచన మనము విశ్వాసంలో ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే. మనం విశ్వాసం ఒక్కోసారి మనకు నోటికి వచ్చినంత మాట్లాడేస్తుంటాం ఎమోషన్లో. నేను అప్పుడప్పుడు చేస్తుంటా. ఈవెన్ నేను వర్క్ చేసే ప్లేస్లో నేను ఒక టైం పెట్టుకుంటాను. ఈ టైం వరకు నేను కస్టమర్ని ఎంటర్టైన్ చేస్తాను. ఈ టైం దాటితే వాళ్ళు లోపల ఉన్నా సరే, నా కౌంటర్లో ఉన్నా సరే తలుపేసేస్తాను, నాకు చాలా పనులు ఉంటాయి తర్వాత అని డిసైడ్ చేసేసుకుంటా. ఆ టైం అయిపోగానే చాలాసార్లు చేశాను కానీ ఫెయిల్ అయిపోయా. ప్రయత్నిస్తా, నేను ఎమోషన్ ఫీల్ అయిపోతా, కోపం వచ్చేస్తుంటుంది నాకు. ఉదయం నుంచి బాత్రూమ్ కూడా లేకుండా నేను పని చేస్తుంటే వీళ్ళు ఇంకా ఎంత టైం అయిపోయినా కూడా వస్తున్నారు అని కోపం వచ్చేస్తుంటుంది. ఏమండి, సడన్గా అనేస్తాను కూడా, ఆ మాట అనేస్తా. ఏమయ్యా, మీరు వచ్చి ఒక 10 నిమిషాల పనికి వచ్చి వెళ్ళిపోతారు. ఈ 10 నిమిషాల పనిలో ఎంతమంది వస్తారు మా దగ్గరికి? 100 మంది వస్తుంటారు. మేము కూర్చొనే ఉండాలా? మేము మనుషులం కావా? నేను మాట్లాడుతుంటే ఇవన్నీ మాకు ఆకలిలో ఉండవా? ఒక ఆయన వచ్చి అంటాడు, నేను ఊరిని జోక్కి మీకోసం అంటున్నాను. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, సార్ నేను 5 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, మీరు లేరు సార్ సీట్లో అంటాడు. ఒకసారి అడిగా, ఇది రాదా మాకు అని అడిగానండి. ఏమయ్యా, మేము మనుషులం కాదమా? ఇంకేమీ రావా? ఇంకేం అవసరాలు ఉండవా మాకు? నేనేమన్నా మా ఇంటికి వెళ్ళి వచ్చానా? మా పాప పెళ్లి చేసి వచ్చానా? ఎట్లా అడుగుతా నేను. ఏంది నువ్వు మాట్లాడడం? 5 నిమిషాలు అంటే వెయిట్ చేయాలా? మేము మనుషులం, మాకు అవసరాలు ఉంటాయి, వెళ్తాం, లేస్తాం, వస్తాం. ఏమండి, నా మాటలు అనేసిన తర్వాత నేను సిగ్గుపడతాను. మళ్ళీ సారీ చెప్తా, సారీ బాస్ ఇట్లా అంట, మళ్ళీ స్టైల్గా మళ్ళీ సారీ బాస్, ఫ్రస్ట్రేషన్లో అయిపోయింది, ఏమనుకోవద్దు. కరెక్ట్ లేండి సార్ మీరు అనింది, మాది కూడా తప్పే కదా, టైంకి రావాలి అంటారు మళ్ళీ వాళ్ళు. ఏమండి, నిజమైనటువంటి పరిపక్వత, విశ్వాస పరిపక్వత, ఆత్మీయ పరిపక్వత ఉన్న వాళ్ళు వాళ్ళ మాటలని జాగ్రత్తగా పెట్టుకుంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, ఎమోషనల్గా పోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏది వస్తే అది మాట్లాడరండి. ఒక మాట చూద్దాము, వాక్యము యాకోబు పత్రిక 3:2. అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 ఈ మాట ఉంటుంది, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఏమండి, ఇవి బైబిల్లో ఉన్నాయి, ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా ఆత్మీయ పరిపక్వత, మెచ్యూరిటీ మనలో వచ్చుంటే మన మాటలు ఎలా ఉండాలి? ఒకరికి క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అలాగే ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళకి ఇంకొక సూచన కూడా ఉంటుంది. వాళ్ళని ఎలా గుర్తుపట్టచ్చు? ఆ సూచన మనలో ఉందా లేదని గుర్తు చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు తమ మీద తాము ఎక్కువగా ఆధారపడరు, పక్కన వాళ్ళ మీద ఆధారపడతారు అని చెప్పట్లా నేను, కన్ఫ్యూజ్ కాబాకండి. హల్లెలూయా.
మన మీద మన ఆధారపడినా పక్కనోళ్ళ మీద ఆధారపడినా ఒకటే అర్థం. దేవుడి మీద ఆధారపడనంత వరకు మనం ఒకే కోవలోకి వస్తాం. అంటే ఏంటి? మనిషి శక్తియుక్తుల మీద మనము ఆధారపడుతున్నాం. నిజమైన ఆత్మీయ పరిపక్వత మనలో ఉంటే మనం ఎవరి మీద ఆధారపడతాం తెలుసా? దేవుని మీద ఆధారపడతాం. లెట్ us చెక్ దిస్ బాక్స్ ఆల్సో. ఈ బాక్స్ కూడా చెక్ చేసుకుందాం. మనం ఆధారపడుతున్నామా? దేవుడు చెప్పమంటున్నాడు ఈరోజు, బాబు కొద్దిగా ఆపు నాయనా, అమ్మ కొద్దిగా ఆపు నాయనా, చాలా ప్రయత్నాలు చేసి అలిసిపోతున్నావు, గందరగోళం అయిపోతున్నావు, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇయ్యమ్మ అంటున్నాడు దేవుడు. ఎవరిని గురించో నాకు తెలియదు కానీ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చుడు. ఛాన్స్ ఇచ్చే సమయం మనకు ఉంటే కదా. అంత తలమునకలు అయిపోయి ఉన్నాం మనం. మన బ్రతుకులు కరెక్ట్ చేసుకోవడానికి, మన మార్గాలు సరి చేసుకోవడానికి, మన సొంత శక్తితో అన్నీ చేయడానికి దేవునికి ఛాన్స్ ఇద్దాం. ఒక పాట పాడుకుంటాం కదా, యేసుని నమ్మి చూడు నీ జీవితం మారు నేడు, ఈరోజే. అలా చేయగలడు దేవుడు. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయము 1-6 ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రత్యేకను. అలా వెనక్కి వచ్చేస్తే, మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ద్రాక్షావల్లిని నేను. లాస్ట్ వాక్యం చదవమ్మా, 6వ వాక్యం. ద్రాక్షావల్లిని నేను, 6వ వాక్యం. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మరి 15వ వాక్యం ఫైనల్. 15 దాసుడు తన యజమాని 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఇండును, నేను ఎవరి యందు నిలిచి ఇందును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇది వాస్తవం. ఇది గమనించాలి. మనం అన్నీ మనం చేసుకుంటాం. మన రికమెండేషన్లకి పనిచేస్తాయి, మన తెలివి పనిచేస్తుంది, నా పలుకుబడి పనిచేస్తుంది, నాకున్న ఆస్తులు పనిచేస్తాయి, నాకున్న పేరు ప్రఖ్యాతులు పనిచేస్తాయి. అబద్ధం అదంతా. ఒకరోజు రియలైజ్ అవుతాం మనం. దేవుడు రియలైజ్ చేయిస్తాడు. నీకు ఎవ్వరూ తెలియకపోయినా, నీకు ఏ రికమెండేషన్ లేకపోయినా, నీకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, నీకు ఆస్తుపాస్తులు లేకపోయినా, ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటే దాన్ని పూర్తి చేసే పర్ఫెక్ట్ 100% బాధ్యత అయింది. ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆధారపడకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ పోతే కుదరదు. నువ్వు అలాగే ఉంటావు, ఇంకొక మెట్టు ఎక్కలేవు. హల్లెలూయా. ఈ బాక్స్ కూడా చెక్ చేసుకుందాం. మనం ఆయన మీద ఆధారపడుతున్నామా, మన సొంత శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతున్నామా? ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రయత్నంలో ఉంటారు. ఏంటో తెలుసా ప్రయత్నము? తమ విశ్వాసాన్ని దినదినము బలపరుచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ విశ్వాస జీవితంలో. ఇప్పుడు వచ్చేసిలా, ఇప్పుడు జాబ్స్కి తొందరలో రాబోతుందంట. ఒక దగ్గర నాకు తెలిసి 10 years నేను ఊహిస్తున్నాను. 10 years తర్వాత ఈ డిగ్రీలు ఎవరు చూడరు. నువ్వు డిప్లొమా చేసావా, ఐటీఐ చేసావా, డిగ్రీ చేసావా, పీజీ చేసావా, పిహెచ్డీ చేసావా, నువ్వు డాక్టరేట్ ఏమీ చూడరంట. వచ్చే దినాల్లో ఏం చూస్తారు? స్కిల్, నీకు సామర్థ్యము ఉందా లేదా. ఇప్పటికే ఐటీ కంపెనీలో చాలా పట్ల జరుగుతుంది. అది క్వాలిఫికేషన్ లేకపోయినా తీసేసుకుంటున్నారు వాళ్ళ అనుభవాన్ని బట్టి. వాళ్ళకున్న ఏమంటారు స్కిల్, నైపుణ్యత. ఎగ్జాక్ట్లీ. ప్రైజ్ ద లార్డ్. నైపుణ్యాలు అవసరం. ఆ రోజులు తొందరలో రాబోతున్నాయి. ఎక్కడున్నాను నేను? దేనికి చెప్తున్నాను? ప్రతి విశ్వాసికి ఇది కంపల్సరీ అండి. ఏ విధంగా వాళ్ళ నైపుణ్యత లేనిదే జాబ్స్ రావో ఫ్యూచర్లో, అలాగే విశ్వాసము డెవలప్ చేసుకోకపోతే మనం సర్వైవ్ కాలేము. ఈ విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. అందుకనే మన గురంతా దేని మీద ఉండాలి? విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. మనం నిజంగా ఉదయాన్ని లేస్తే ఫస్ట్ నాకు తెలిసి ప్రార్థనలో మొదటి పాయింట్ ఇది ఉండాలి. దేవా, ఈరోజు నా విశ్వాసము ఎదిగేలా నువ్వు నన్ను నడిపించు. ఇంకా ఆయన చూసుకుంటాడు. ఏమంటే ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది. కింద రాస్తారు కదా, ఏదన్నా అగ్రిమెంట్ రాసేటప్పుడు కండిషన్స్ అప్లై
షరతులు వర్తిస్తాయని. ఒక ఆయన ఇట్టే అడిగాడంట, దేవా నేను సాయంత్రము పడుకోబోయేటప్పటికి నా విశ్వాసం ఎక్కడికో వెళ్ళిపోవాలా, రాకెట్లాగా దూసుకుపోయి ఉండాలా, ఈరోజు ఆ కార్యం చేయన్నాడంట. ఆ ప్రార్థన చేసిన అరగంట తర్వాతే సమస్య ప్రారంభమైందండి ఆయనకి. సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, గందరగోళం అయిపోయాడంట. ఏంది ప్రభువా ఇదంటే, నువ్వు అడిగావు కదా ఉదయం నన్ను, ఇట్లా అంటున్నాడు దేవుడు, నువ్వు అడిగావు కదా నన్ను అన్నాడు. ఏం అడిగాను ప్రభు నేను విశ్వాసం ఎక్కువ చేయమని అడిగాను, ఎన్ని అడిగానంటే బాబు ఇది అదే. ఏమండి, ఇలాంటి రిస్కులకి రెడీగా ఉండాలి మనం. కానీ విశ్వాసంలో మనం ఎదగడం అనేది కంపల్సరీ. కాబట్టి విశ్వాస పరిపక్వత లేదా ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు చేసే మరొక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇది, వాళ్ళు విశ్వాసంలో ఎదగడానికి ప్రతి ప్రయత్నము చేస్తారు. ఈ బాక్స్ ఓకేనా, టిక్ పెట్టుకుంటామా, ఇంటూ పెట్టుకుంటామా, మన ఇష్టము, ఆలోచించుకుందాము. ఏమండి, ఇది మధు బ్రదర్ ముందు లేరు మీరు, పక్కన సిస్టర్ బ్రదర్ పక్కన లేరు మీరు, యేసయ్య ముందున్నారు అనుకున్నాం మనం. ఇవి నేను కూడా అలాగే ఆలోచించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఎవరే 6-7 పాయింట్లు అయిపోయినాయి ఆయన, ఒక్క దాంట్లో నువ్వు టిక్కు పెట్టుకోలేదే అంటున్నాడు. అవును దేవా, నేను చిన్న టిక్కు పెట్టుకోగలను, పెద్ద టిక్కు పెట్టుకోలేను ప్రభువా, నేను పెద్ద టిక్కు పెట్టుకుంటేనే పెట్టుకుంటా, లేకపోతే వద్దు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఒక మాట చదువుతాం దీంట్లో. యాకోబు పత్రిక వద్దండి, 2 పేతురు 1వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గల వారై మీ విశ్వాసము సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయం మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇంకా ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడినగును. అందువల్ల చాలమ్మా ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? చూడండి, విశ్వాసం లేదు, ఆయన ఏం చేసుకోమంటున్నాడు? విశ్వాసానికి ఏం యాడ్ చేయమంటున్నాడు? ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. విశ్వాసానికి సద్గుణం, మంచి క్యారెక్టర్ని చేసుకోవాలంట. సద్గుణానికి జ్ఞానం కూడా అవసరము, జ్ఞానానికి ఆశా నిగ్రహం అవసరము, ఆశా నిగ్రహానికి సహనం కూడా అవసరము, సహనానికి భక్తి అవసరము, భక్తిలో సహోదర ప్రేమ అవసరము, సహోదర ప్రేమలో దయను ఉండడం అవసరము. ఇవన్నీ ఆలోచిస్తాం మనం. విశ్వాసం అంటే కూర్చొని తలుపా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తెరుచుకో, తెరవలేదు ప్రభువా, నా విశ్వాసము ఎక్కలేదు ప్రభువా, మీటరు పెరగల. కిటికీ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను తెరుచుకో, ప్రభువా తెరుచుకోలే ప్రభువా, నా విశ్వాసం ఇది కాదండి. ఎన్ని ఉన్నాయి చూసారా? ఇంటికి వెళ్ళి మనం చదువుకుందాం ఒకసారి. వీటన్నిటిలో మనము ఎదగాలి. పరిపక్వత కలిగిన వారు వాటన్నిటిలో ఎదగడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి ప్రయత్నం మనం చేసి విశ్వాసంలో మనము కట్టుకున్నప్పుడే మనకి ఆ యొక్క పరిపక్వత ఉన్నట్టు లెక్క. ఓకే, మరొక క్వాలిటీ ఉంటుందంట విశ్వాసం ఆత్మీయ పరిపక్వత కలిగిన వారికి. ఏంటయ్యా అంటే, ఏమి సంభవించినా వారికి అది అంటే ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా కూడా అది వారు ఏదో చెడ్డ జరిగినట్టు భావించరంట. అది వాళ్ళకి పరీక్షలాగా భావిస్తారు. అది వారికి విశ్వాసంలో ఎదగడానికి దోహదపడే విషయంగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. ఒక మాట చదువుదాము, మనకు బాగా అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5.
3 నుంచి ఆ. అంతేకాదు ఆ. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము. ఎలా ఎలా చేస్తారంట వీళ్ళు? శ్రమ- శ్రమల్లో కూడా అతిశయ- అతిశయపడతారంట. ఏమండి, మనం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తాం అనుకోండి, ఆ జాబ్ రాలేదనుకోండి, నాకు జాబ్ రాలేదు ప్రభువా, ప్రైజ్ ద లార్డ్ ఆయన అంటాం మనం. వాక్యం ఏం చెప్తుంది? అలా చేయమని చెప్తుంది వాక్యం. ఏమి సంభవించినా నువ్వు అడిగిన దానికి జవాబు రాకపోయినా రిజాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. ఈ బాక్సులో అయితే ఓపెన్గా నేను ఇంటూ పెట్టుకుంటున్నా, మీ అందరికి చెప్పి పెట్టుకుంటున్నా, పెద్ద ఇంటూ. ఏమండి, చాలా ఎదగాలి మనం. ఆత్మీయ పరిపక్వత మన అందరిలో రావాలి. అలా ఎప్పుడు ఆలోచించగలం? ఎప్పుడు ఆలోచించగలం? ఈరోజు ప్రైజ్ ది లార్డ్ కమలమ్మ సిస్టర్ గారు, మీకు వందనాలు. చాలా రోజుల తర్వాత సిస్టర్ మన మధ్యకు వచ్చారు ఆరాధించడానికి. సిస్టర్ అనుకోవచ్చు, మనము అనుకోవచ్చు, అరే సిస్టర్ని ఇన్ని నెలలు పాపము ఎక్కడికి రానియకుండా మంచంలో ఎందుకు కూర్చోబెట్టేటట్టు. ఇది ఖచ్చితంగా ఉద్దేశం ఉంది, ఇందులో డౌటే లే, ఖచ్చితంగా ఉంది. సిస్టర్ సంతోషించాలి, మనము సంతోషించాలి. అలా మనము ఆలోచించిన రోజున ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది అది నాకు మంచిదే, అది నాకు ఒక పరీక్ష. నా ఎదుగుదలకి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఎప్పుడైతే మనము ఈ విధంగా ఆలోచించుకుపోతామో అప్పుడే మనలో పరిపక్వత ఉన్నట్టు లెక్క. అలాగే యాకోబు పత్రిక 1:2 రాసుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పుని పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి. అలా ఎంచుకోగలుగుతున్నామా? అలా ఎంచుకోగలిగేలా చేయమని దేవుని అడుగుదాం. అంటే ఆత్మీయ పరిపక్వత మనకి ఇవ్వమని అడుగుదాం. ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఇది కూడా ఒక పాయింట్. మనం ఏం చేస్తాం? నేను ఈరోజు లేయిగానే ఏం ప్రార్థించాను తెలుసా? అమ్మ దేవా, ఈరోజు ఉమెన్స్ మీటింగ్ ఉందంట ఆ మధ్యాహ్నం, వాళ్ళందరికీ సహాయం నేను చేయను పాపము, సంతోషంగా నీ మహిమార్థ జరిగించిన ప్రభా, అంతే, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య నామములో ఆమేన్. సమయం లేదు, నేను వాక్యం ప్రిపేర్ అవ్వాలి కదా. ఇలాగే ఉంటాయి మన ప్రార్థనలు. కట్టే కొట్టే తెచ్చా. ఆత్మీయ పరిపక్వత కలిగిన వారి ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? విశాల దృక్పథం ఉంటుందంట. వీళ్ళ ప్రార్థనలో ఏముండాలి తెలుసా? ఏముంటాయి తెలుసా? దేవా, నాకున్న ఈ బలహీనతని తొలగించు. ఏమంటే ఎంతకాలం అయిందండి ఆ ప్రార్థన చేసి మనం? నాకు అది ప్రభువా, ఇది ప్రభు, అదిగో ప్రభు, అక్కడ పోబోతున్నాను ప్రభు, నాకు తోడుండు ప్రభువా, నేను మేనేజర్ని కలవబోతున్నాను నాయన, నేను డైరెక్టర్ని కలవబోతున్నాను ప్రభువా, నా సమస్యలు చెప్పుకోబోతున్నా, నా పక్కనే ఉండు ప్రభువా, అయ్యా నాకు భయం నాయనా, నన్ను పట్టుకో ప్రభువా. ఈ ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఎవరైనా అడిగామండి, అయ్యా నాలో ఈ బలహీనత ఉంది, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నాకు నువ్వు ఎంత చెప్పినా దాని నుంచి బయటపడలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి నాయన అని ఎప్పుడైనా మనం ప్రార్థించామా? ఎన్ని రోజులు గడిచిపోయిందండి మనం వేరే వారి గురించి భారంగా ప్రార్థన చేసి. మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదండి, ఏమనుకోవద్దు, వాస్తవాలు చెప్తున్నాను. మనము ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ ప్రార్థనలో ఇవన్నీ రావాలి. మన బలహీనత గురించి ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, ఇతరులు ఏదైనా సమస్యలు చెప్పుకున్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయగలాలి. మన ప్రార్థన ఇంటర్నేషనల్ లెవెల్కి ఎప్పుడు వెళ్తుందండి? ప్రస్తుతం మన ప్రార్థన సంకీర్తనారాధన మొదకే ఉంది. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, నా గురించి కొద్దిగా స్వామి ఏమంటే ఉంటుందని, స్వామి కార్యము స్వకార్యము. నా గురించి ప్రార్థన చేసుకున్నాం, వాళ్ళ గురించి కూడా విశ్వాస ప్రార్థన సరిపోయిందిలే. ఏమండి, ఎప్పుడు మనము మండల ప్రార్థనలు చేస్తాము, ఎప్పుడు జిల్లా ప్రార్థనలు చేస్తాము, ఎప్పుడు రాష్ట్ర ప్రార్థనలు చేస్తాము, ఎప్పుడు దేశ ప్రార్థనలు చేస్తాము, ఎప్పుడు అంతర్జాతీయ ప్రార్థనలు చేస్తాం. ఎంతమంది
మనము రోజు ఇజ్రాయెల్ గురించి గుర్తు చేసుకుంటున్నామండి. అమ్మ మా ఇంటి గురించి చేసే సమయమే నాకు లేదు, ఇజ్రాయెల్ అంట ఇజ్రాయెలు. అవులే కదా? ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, నాకు వస్తుంటాయండి. దేవా 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 పని సమయం అయిపోయింది ఆయన, సారీ ప్రభువా నేను పోతా ప్రార్థన చేసుకుంటాను ఇజ్రాయెల్ గురించి. బ్యాంకులో సమయం ఉన్నప్పుడు ప్రభువా నేను నాగాలాండ్ గురించి ప్రార్థన చేస్తాను ప్రభువా. ఆ సమయం ఎప్పుడు రాదు. ఏమండి, పరిపక్వత కలిగినటువంటి విశ్వాస యొక్క ప్రార్థన స్టైల్ మారుతుంది. ఆ స్టైల్ లేకపోతే దేవుణ్ణి అడుగుదాం, దేవా పరిపక్వత కలిగినటువంటి విశ్వాస ప్రార్థన నాకు దయచేయండి. చాలా వాక్యాలు ఉన్నాయి, దగ్గర 7-8 రిఫరెన్స్లు రాశాను. నేను ఏ రిఫరెన్స్ చెప్పను, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వాక్యంలో ఉందని. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరొక క్వాలిటీ. ఇంతకు మీరు టిక్కులు కానీ ఇంటికి పెట్టుకుంటున్నారు లేదా? కాగితం అవసరం లే, మనసులో వేసుకోండి. ఓకే, మరొక విషయం, నిజమైన పరిపక్వత మనలో ఉంటే, పరిణితి మనలో ఉంటే, ఆత్మీయ పరిణితి మనలో ఉంటే, మెచ్యూరిటీ ఉంటే, ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని సరిదిద్దాలని ప్రయత్నించినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామండి, దాన్ని స్వీకరిస్తాం. అది ఉంది అంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు. నువ్వేంది నాకు చెప్పేది, ఆయన ఏంది నాకు చెప్పేది, నువ్వు పెద్ద మౌంట్ బాటన్వా, నువ్వు పెద్ద కొలంబస్వా, ఏమేమి పేర్లు పెట్టుకోవచ్చులేండి. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు పెద్ద లార్డువా, నీ పని నువ్వు చూసుకో. ఏమండి, ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలా, మన మంచి గురించి ఎవరైనా హెచ్చరికలు జారీ చేసినప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి, అది దేవుడి నుంచి నీకు అర్థమైనప్పుడు, నీ మనస్సాక్షి దానికి ఇదైపోయినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యేసు ఏం చెప్పారు? పరిసయ్యులు శాస్త్రులు వేషధారులే, కానీ వారు చేసినట్టు మీరు చేయకండి, కానీ వారు చెప్పినట్టు మీరు చేయండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పేది దేవుని మాట, వాళ్ళు చేయరు, కానీ వాళ్ళు చేయట్లేదని మనం కూడా చేయకుండా ఉంటామా? అది ఎవరికి నష్టం? వాళ్ళకి ఆల్రెడీ నష్టంలో ఉంది, వాళ్ళకి డబల్ నష్టం. చెప్తున్నారు చేయట్లే, వేరే వాళ్ళకి చెప్తున్నారు కానీ వాళ్ళు చేయట్లే, వాళ్ళకి ఇంకా డబల్ నష్టం. ఆ తర్వాత మనం కూడా అమాయకంగా నువ్వు చేయట్లేదు మేము పెద్ద చేయాలనా, మనం నష్టపోతున్నాం. కాబట్టి ఎవరైనా మనల్ని కరెక్ట్ చేయాలని ప్రయత్నిస్తే, అందులో నిజం ఉంటే, వాస్తవం ఉంటే, దేవుడు నిన్ను కన్విన్స్ చేస్తుంటే, నిజమైన పరిపక్వత కలిగిన వాళ్ళు దానికి లోబడతారు. హల్లెలూయా. కీర్తనలు 141:5, కీర్తనలు 141:5 చదువుదాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక, వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చూడండి, మొదటిది ఎంత పవర్ఫుల్ అండి, చదువు ఒకసారి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చూడమ్మా, చాలమ్మా. ఏందంటే అక్కడ ఏముందమ్మా, ఇది కరెక్టేనా? పదం కరెక్టేనా? కొట్టుట. అబ్బా, ఒక మాట అంటేనే ఓర్చుకోలేకపోతున్నాం, కొడితే ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. హౌ మెనీ ఆఫ్ us డూ దట్? ఎంతమంది మనం చేస్తున్నామండి? మనకి ఎక్కడ లేని ఈగో వచ్చేస్తుంది. ఒకసారి చిన్నప్పుడు ఇన్సిడెంట్ చెప్తున్నా. నేను చెప్పాను కదా, స్కూల్లో కొంచెం బ్రైట్ స్టూడెంట్గా ఉండేవాడిని చిన్నప్పుడు. ఎప్పుడు పట్టినా క్లాస్ ఫస్ట్ నేనే. మా అత్తమ్మ కొడుకు ఆయన ఉండేవాడు, ఆయన కరణం ట్రైనింగ్లో ఉండేవాడు. ఆ రోజు కరణాల మున్సిపల్ ఉండేవాళ్ళు. కరణం ట్రైనింగ్లో ఉంటూ ఆయనకి చెప్పిన ఒక లెక్కని నాకు చెప్పాడమ్మ, నువ్వు చేసి చూపించరా నాకు అని. నేను దానికి ఆన్సర్ చెప్పాను, ఆన్సర్ తప్పు. అరే తప్పు చెప్పావురా అన్నాడు అన్నమాట. నాకు ఎంత ఇగో వచ్చిందంటే, నేను అప్పుడు 6th క్లాసు 7th క్లాసు అప్పర్ ప్రైమరీ స్కూల్ చదువుతున్నాను. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అన్నా ఏందన్నట్టు, నేను మా క్లాస్ ఫస్ట్, లెక్కలు నాకు 100% ఎప్పుడు వస్తాయి. చూడండి, ఓర్చుకోలేకపోతున్నాను నేను. నా చిన్నప్పుడు విషయం చెప్తున్నాను. ఈరోజు కూడా ఒక సత్యాన్ని దేవుడు ఎవరి ద్వారానే చెప్పిస్తే మనం అదే సేమ్ బేబీ చిన్నబిడ్డలాగా ప్రవర్తిస్తున్నాం మనం. నేనంతే, నేను పులిపిట్ నుంచి మాట్లాడుతున్నా, నాకేం నువ్వు చెప్పేది?
నేను ఎంతోమందికి లీడర్గా ఉన్నాను, నేను నడిపిస్తున్నాను, నాకేం నువ్వు చెప్పేది? ఏమండి, నిజమైన ఆత్మీయ పరిపక్వత ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని బ్లెస్సింగ్గా మనము భావిస్తాము. ఎప్పుడైతే మనం చేసి చూపిస్తామో, దీనికి కారణం ఏంటో తెలుసు. ఎందుకు చేయని తెలుసు ఈ పని? ఎందుకు చేయని తెలుసా? అభద్రతా భావం. నేను వాళ్ళ దృష్టిలో కీత అయిపోతానేమో, నేను వాళ్ళ దృష్టిలో లోకు అయిపోతానేమో, నాకు వాళ్ళు గౌరవం ఇవ్వరేమో, రెస్పెక్ట్ ఇవ్వరేమో. అందుకనే అండి నేను చెప్తున్నాను, విశ్వాస జీవితంలో యాక్షన్లు మనం చేయకూడదు. నేను ఎంత ఉన్నానో అంతే. ఎప్పుడైతే యథార్థతను మనము ప్రాక్టీస్ చేస్తామో వీ విల్ నాట్ ఫియర్. ఎప్పుడైతే మనము ఈ ప్రాక్టీస్లో ఉంటామో, యథార్థత నేను ఏమై ఉన్నానో అంతే, నేను అది, నేను ఇది, నేను పర్ఫెక్టు, అది రుజువు చేసుకునే అవసరం లేదు మనం వేరే వాళ్ళకి. నువ్వు నేను అందరం ఒకే కోవకు చెందిన వాళ్ళం. ఎట్లా? పాపులము కృపలో రక్షించబడ్డాం, అంతే. ఒకటే విషయం అంతే అందరికీ. కాబట్టి మనము ఎవరైనా ఎప్పుడైనా వాక్యంలో గద్దిస్తున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, నేను స్కిప్ చేసేస్తున్నాను. అలాగే ఒకవేళ దాన్ని రిజెక్ట్ చేస్తూ పోతే, నువ్వేం నాకు చెప్పేది, నీకు ఎన్ని వాక్యాలు తెలుసు, నేను చదివినంత ఎక్కువ చదువుతావు బైబిలు, ఇలా మనం బదులు చెప్పుకుంటూ పోతే ఏమవుద్దంట? సామెతలు 29:1 రాసింది జరుగుతుందంట. ఏంటి? ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇది అవసరమా? ఆలోచిద్దాం. పరిణితి కలిగిన విశ్వాసులంగా ఉండాలని మనము దేవుణ్ణి అడుగుదాం. లాస్ట్కి వచ్చేస్తున్నామండి. పరిణితి కలిగిన విశ్వాసులలో ఉండే ఇంకొక మంచి క్వాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళు ఊరకే చేదుని మనసులో ఉంచుకోరు, ఇతరులని క్షమిస్తారు. మాటికి అదే గుర్తు చేసుకుంటూ ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇది జరిగింది, రీకన్సలేషన్ మీటింగ్. ఏమంటారు దాన్ని తెలుగులో? నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది మధ్య ఎక్కువగా. సమాధానపరిచే ఒక మీటింగ్ జరిగింది ఒక భార్యాభర్త మధ్య. దాంట్లో మొదటి కండిషన్, నేను పెట్టిన కండిషన్ ఇది: అమ్మా బాబు, జరిగిపోయింది గతం గతహ, వాటిని మళ్ళీ మీరు గుర్తు చేసుకోకూడదు, ఇప్పుడు ఏం జరగాలో అది చూడండి అంటే ఒప్పుకోరేవాళ్ళు. వెళ్ళి మళ్ళీ ఎన్ని గొలుసులేసి లాగుతున్నా తెంచుకొని పోయి లోడుకొని వస్తున్నారు మళ్ళీ. ఇదిగో ఇది జరిగిందండి. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? పరిపక్వత కలిగిన విశ్వాసి అవేవి గుర్తుపెట్టుకోరు. ఫర్గివన్ అంటే ఫర్గివన్ అంతే, ఒకసారి క్షమిస్తే క్షమించేసినట్టే. ఒకవేళ క్షమించి నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుడు కూడా అదే చేస్తాడు. మనకి ఏం చేస్తాడు? తిరిగి అన్నీ మనకి ఇచ్చేస్తాడు. ఏవి ఫర్గివ్ చేశాడు ఆయన అంటే చూపిస్తాడు మనకి. ఇవన్నీ నేను క్షమించకపోతే నీ పరిస్థితి ఏంటి అని గుర్తు చేస్తాడు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31-32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకను దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏమండి, క్షమాగుణము కనపడాలి మన జీవితాల్లో, కనిపించాలి. కనీసము దేవుడికి ఆ పోరాటం అన్న కనిపించాలి మన జీవితంలో. ఏం పోరాటం? అది నేను జయించలేకపోతున్నాను ప్రభువా, నాకు శక్తి దయచేయి, వారిని క్షమించే శక్తి దయచేయి. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే ఈ మాట చెప్తున్నాను. మనకి దేవుడు అవకాశాలు ఇస్తాడు తెలుసా? సమాధాన పడడానికి అవకాశాలు ఇస్తాడు, గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇస్తాడు, బంగారు అవకాశాలు ఇస్తాడు. దయచేసి దాన్ని మనము తృణీకరించొద్దు. నువ్వు ఆ అవకాశాన్ని చేజిక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతావు, నువ్వు దేవుడు ఎక్కడికో తీసుకెళ్తాడు నీకు. చాలామంది ఎందుకు ఇంకా పోరాడుతూనే ఇంకా స్ట్రగుల్ అవుతున్నారంటే లైఫ్లో దేవుడిచ్చినటువంటి ఆ బంగారు అవకాశాలని
బంగారు బాతుగోడ్లు గురించి చెప్పట్లేదు నేను. బంగారు దేనికి, ఏ విషయం ఆడుకుంటున్నాం మనం? క్షమించే విషయంలో, తిరిగి వాళ్ళతో మమేకమయ్యే విషయం అవకాశం ఇస్తాడు దేవుడు. దాన్ని మనము పట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ 2 పాయింట్స్. ఈ పరిపక్వత కలిగిన వాళ్ళు అవసరతలో ఉన్న వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. వాళ్ళ గురించి కూడా వాళ్ళు తలంపులు కలిగి ఉంటారు. ఈ మనస్సు ఎవరికి ఉండేదండి? యేసు ప్రభువుకి ఉండేది. ఉంది కదా, బైబిల్లో ఉంది, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని. ఓకే, సామెతలు 19:17 ఒక వాక్యం రాసి ఉంటుంది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఏమండి, నేను నాకన్నా చాలా తక్కువ అంటే దశలో ఉన్న వాళ్ళకి సహాయము చేయగలను. నేను టాటా బిర్లాకి అప్పు ఇవ్వగలనా? చెప్పండి. నువ్వు ఇవ్వగలను బ్రదర్ అంటారేమో, అంత లేదు నా దగ్గర. రిలయన్స్ వాడికి అప్పు ఇవ్వగలనా? లేదు. మా బ్యాంక్ ఇస్తుంది, ఇచ్చింది కూడా. ఓకే, అయితే అంటే మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి మనము లోన్లు ఇవ్వలేము. బ్యాంకు వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉంటుంది కనుక, గవర్నమెంట్కి సంబంధించింది కనుక ఇస్తారు. దేవుడికి ఎవరైనా అప్పు ఇవ్వగలరండి? అప్పు ఇవ్వగలరా లేదా? దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, అప్పు ఇవ్వగలము. ఎలా? నువ్వు పేదల్ని కనికరించు, దేవుడికి అప్పు చెప్పినట్టే. అప్పుడు నేను చెప్పుకుంటా, నేను యెహోవా కూడా అప్పు ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు దేవుడికి కూడా అప్పిస్తారు. అంటే పేదల గురించి దృష్టి ఉంటుంది. అంతా నేను నా కుటుంబము కాదు, వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. చాలా వాక్యాలు ఉన్నాయి, నేను వెళ్ళట్లేదు అన్నిటి జోలికి వెళ్ళట్లేదు. ఓకే, అలాగే ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు చేసే ఇంకొక పని ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడు చేసిన ఏ కార్యమైనా సరే, పెద్ద కార్యమైనా చిన్న కార్యమైనా, చిన్న బిడ్డల్లాగా వాటిని స్వీకరించి ఆనందిస్తారంట. అట్లా కాకుండా ఇది పెద్ద విషయమా, ఆయనకి ఉంది నాకు ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏముంది? చాలామంది ఇలా ప్రశ్నిస్తుంటారండి. ఉద్యోగం అడిగాము, ఉద్యోగం నాకేనా ఉండేది, వాళ్ళకే ఉన్నాయి కదా, అవిశ్వాసులు కూడా ఉన్నాయి కదా ఉద్యోగాలు, పెద్ద గొప్పతనం ఏముంది? దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో మనం కృతజ్ఞతలు ఆయనకి చెప్పాలి. మన రూల్ వేరండి, మన గవర్నమెంట్ వేరు. ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం కదా, ఇండియాలో ఉన్నవాళ్ళు అమెరికా వాళ్ళలాగా ఎంజాయ్ చేయగలరా? చేయలేరు. వాళ్ళ సిస్టమ్ వేరు, వాళ్ళ మనీ వాల్యూ వేరు, వాళ్ళ ఉద్యోగాలు వేరు, అక్కడ లైఫ్ స్టైల్ వేరు. అలాగే మనము ఎవరి కింద ఉన్నాము? క్రీస్తు ప్రభుత్వం కింద ఉన్నాం. కాబట్టి మన రూలింగ్ వేరు, మన రూల్స్ వేరు. మనం ఏం చేయాలి? నాకు వచ్చిన ప్రతి చిన్న విషయం, ఆశీర్వాదం గురించి కానీ పెద్ద ఆశీర్వాదం గురించి ఎప్పుడు దేవుణ్ణి చిన్నపిల్లలాగా స్తుతిస్తున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఇంకా చాలా కొన్ని వీడియోస్ మీరు యూట్యూబ్లో చూడండి. చిన్నపిల్లలు ఒక చిన్న ఇది చూడగానే అబ్బా ఎట్లా ఆనందపడిపోతారో వాళ్ళు. ఒక చిన్న విషయం చూపించగానే వాళ్ళకి సంబరపడిపోతుంటారన్నమాట. నిజమైనటువంటి ఆత్మీయ పరిపక్వత కలిగిన వారికి ఈ మైండ్ ఉంటుందంట. దేవుడు ఏదిచ్చినా సంతోషం. ఏదిచ్చినా అంటే ఏ పరిస్థితులు వాళ్ళకు వచ్చినా అందులో వాళ్ళు సంతోషిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో మాట రాస్తుంటే చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఏమి జరిగినా సరే నా జీవితంలో దేవుడు దాన్ని నాకు మేలుగానే మారుస్తాడు, చేస్తాడు. కాబట్టి ఇది నాకు మంచిదే అని నమ్మగలిగినప్పుడు నీలో నిజమైనటువంటి ఆత్మీయ పరిపక్వత వచ్చినట్టు అర్థం. అలాగే యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 106:1 కీర్తన రాయబడి ఉంటుంది. ఎప్పుడు మనము ఆయన చేసిన ప్రతి పనికి ఆయన్ని మనము స్తుతించాలి. ఏమి జరిగినా మన జీవితాల్లో ఆయన కంట్రోల్లో ఉన్నాడన్న విషయాన్ని మనం నమ్మాలి. ఇది ఆత్మీయ పరిపక్వతకి ఒక గుర్తు. ఓకే, లాస్ట్ బట్ 1 పాయింట్. నా ప్రతి అపజయానికి, నా ప్రతి ఫెయిల్యూర్కి
నేనే బాధ్యత వహిస్తా. ఎప్పుడు? నాకు ఆత్మీయ పరిపక్వత ఉన్నప్పుడు. అంతేగానే ఎత్తి వేరే వాళ్ళని ఎత్తి నేను సాకు ఏమంటారు దాన్ని దాన్ని ఏమంటారు? బ్లేమ్ చేయడం, నిందించడం. నా బలహీనత, నా అపజయాలకి నేనే కారణం. నేను దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఒకసారి ఒక అపజయం జరిగితే ప్రార్థనలో ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఆ వ్యక్తే నాకు అడ్డం రాకుండా ఉంటే, నా ప్రమోషన్లో ఆ వ్యక్తే అడ్డం రాకుండా ఉంటే నాకు ప్రమోషన్ వచ్చి ఉండేది అని చేస్తూ ఉంటే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాడెవడు నీకు అడ్డం రావడానికి? అడ్డం వచ్చింది నువ్వే. అవును, నీ ప్రార్థనా జీవితము ఇట్టుంది, నాతో సహవాసము ఇట్టుంది, ఆయన నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాను కదా, అది కూడా ఇట్లుంది. ఆ వాక్యంలో ఏముంటుంది? ముందు నీతి రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సర్వము అన్నీ ఇవ్వబడతాయి. మరి అన్నీ ఇవ్వబడాలంటే ముందు ఏం చేయాలి నువ్వు? కాబట్టి వేరే వాళ్ళని నిందించకు, నీ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకో. నీ తప్పుని నువ్వే ఒప్పుకో, నువ్వు నిలబడు. అప్పుడు నేను క్షమిస్తాను, నీ కార్యము చూపిస్తా. కాబట్టి ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు వేరే వాళ్ళ మీద తోసేరు నిందలు. ఏదైనా తప్పు జరిగితే, ఏదైనా తప్పు నేను చేస్తే నేను ఒప్పుకుంటా. నువ్వు ఎందుకు అన్నావు బ్రదర్, సిస్టర్, ఎందుకు ఆ మాట అనకుండా ఉండాల్సింది? మీరు ఆ మాట ఎందుకు అనుకుండాల్సింది? నిజమే, కానీ ఎందుకు అన్నాను తెలుసా? ఒక కారణం చెప్తాం. షరతులు గిరతులు వద్దు, ఇంకేమొద్దు కండిషన్లో మనకి. నువ్వు తప్పు చేసావా లేదా? చేశాను సార్, కానీ నో బట్లు, కానీలు వద్దు, అణాలు వద్దు. నువ్వు చేసావా లేదా? ఇదే దేవుడికి కావాల్సింది. ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు ఫ్రాంక్గా ఉంటారు దేవుడితోటి. అవును, తప్పు చేస్తే నేనే చేశాను ప్రభువా. ఓకే, 2వ సమూయేలు గ్రంథము 12:13 చదవనవసరం లేదు. నాతాను దావీదుకి చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎందుకు చేశానంటే అన్నాడా? తప్పు చేశాను. చదువుదాం కానండి. 12:13 2వ సమూయేలు గ్రంథము 12:13. నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అది ఎప్పుడు పరిహరించాడు దేవుడు? సాకులు పెడితే కాదు. యాక్చువల్గా నేను బెత్షెబాని యాక్చువల్గా మేడ మీద నుంచి అసలు మేడ మీదకి ఎందుకు వెళ్ళావు? అసలు మేడ మీదకి ఎందుకు వెళ్ళానంటే ఇవన్నీ జరగాలి. అక్కడ నువ్వు చేసావా లేదా? ఇటువంటి క్వాలిటీ ఆత్మీయ పరిపక్వత కలిగిన వారికి ఉండి తీరాలి. అలాగే లాస్ట్ పాయింట్, ఈ ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ప్రామిస్ చేస్తున్నాను, లాస్ట్ మాట ఇది. వీరి మాటలు, వారిచ్చిన మాటల మీద వాళ్ళు నిలబడతారంట. బడాయి మాట అంటే అర్థం ఏంటంటే బడాయి మాటలు చెప్పరు. ఏమన్నా చాలామంది ఈ మధ్య విశ్వాసులు కూడా ఆ విధంగా తయారైపోతున్నాం మనం. బడాయి మాటలు, నేను చేయలేకపోయినా అంటే కొంచెం చూపించుకోవాలన్నమాట. నేను చేసేస్తాను బ్రదర్, నేను చేసేస్తాను. ఎట్లా బ్రదర్, మీ దగ్గర ఉందా? నా దగ్గర లేదు, నేను అరేంజ్ చేస్తాను. అరే నీ దగ్గర ఉంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. వద్దు, బడాయి కథ ఉన్నా మన టైం లేదులే బడాయి కథ మాట్లాడుకోవడానికి. ఏమంటే బడాయి మాటలు అసలు వద్దు మనకి. విశ్వాసకి పరిపక్వత, విశ్వాసం కలిగిన వాడు, ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు బడాయి మాటలు చెప్పరు. ఏముంది మాటలో? నువ్వు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మొహమాట పడద్దు. ఒకటి చెప్పండి, ప్రార్థిస్తానని చెప్పండి. అంతేగాని నేను అది చేస్తాను ఇది చేస్తాను. మన డైరెక్టర్ మన ఫ్రెండే, మేము ఇద్దరం కలిసి యూకేజీ చదువుకున్నాము, మోడీని ఒకసారి పేపర్లో చూశాను. ఏమంటే పేపర్లో చూడడం పెద్ద గొప్ప, అది పెద్ద పరిచయమా? అలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు రోజు. నాకు ఫలానా పాస్టర్ గారు తెలుసు, పెద్ద పాస్టరు. ఎప్పుడు ఆయన పోతుంటే ఆయన పక్కన నిలబడుకొని ఉంటాడు, బైబిల్ తీసుకొని టక్మని ఫోటోలో పడి ఉంటాడు. నేను ఆయనతో తీయించుకున్నాను.
అది కాదు క్వశ్చన్ దేవుడు అడిగేది. నీకు దేవుడు తెలుసా? దేవుడికి నువ్వు తెలుసా? ఓకే, సో ఈ లాస్ట్ వాక్యం చదువుతున్నాను. కీర్తనలు 15:4. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. లూకా 16:10 కూడా చదువుతున్నాను ఒక మాట. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండివాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండివాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఏమండి, పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాలు కాదు, అన్నిట్లో ఆత్మీయ పరిపక్వత కలిగిన వారు ఎలా ఉంటారండి? నమ్మకంగా ఉంటారు. వాళ్ళ మాటిస్తే నెరవేరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాము. ఈ ఒక్క నిమిషంలో నిద్రపోవాలనుకున్నాను, నిద్రపోండి. ఓకే, ఒక్క నిమిషం తర్వాత లేపేస్తాను నేను. కళ్ళు మూసుకుందామండి. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలు. అవును తండ్రి, నాయనా మేమందరము నీలో ఎదగాలని నువ్వు కోరుకుంటావు. మాలో ఆత్మీయ పరిపక్వతని, ఎదుగుదలను నువ్వు కోరుకుంటావు దేవా. కానీ మేమందరము చిన్న బిడ్డల్లాగా ఇంకా నీ ముందు ప్రభా నీకెంతో బాధ కలిగిస్తూ జీవిస్తున్నాం. నా తండ్రి, మేము ఆత్మీయ పరిపక్వత దాని సూచనలు మా జీవితాల్లో ఉన్నాయా లేదా? ఆత్మీయ పరిపక్వత కలిగినప్పుడు వారిలో ఏ ఏ సూచనలు చూపిస్తారు, ఏ ఏ సూచనలు కనిపిస్తాయి అనే విషయం ప్రభా మేము కొన్ని మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి ప్రభా. అయినప్పటికీ ఈ మాట్లాడుకున్న కొన్ని విషయాల్లో మా బాక్సుల్లో మేము టిక్కు వేసుకోవాలా, ఇంటూ వేసుకోవాలా? నా తండ్రి, మేము మా మనస్సాక్షితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని నీ ముందుకు వచ్చే కృపను మాకు దయచేయండి. అవును దేవా, ఇవన్నీ చూసినప్పుడు తండ్రి మాలో ఆత్మీయ ఎదుగుదల చాలా తక్కువ అనిపిస్తుంది తండ్రి. మేమందరము నీలో ఎదగాలి, నీకు దగ్గరవ్వాలి. మేము సత్యములోను కృపలోను నడుచుకోవాలి. మేము మాకున్న బైబిల్ జ్ఞానంలో కానీ దేవుని జ్ఞానంలో కానీ అతిశయించకూడదు అయ్యా. మేము వేరే వాళ్ళ లోటుపాట్లని చూడకూడదు. మా సొంత జీవితాన్ని గమనించుకోవాలి. మేము దేవా మరి మా పదాలని, మేము మాట్లాడే ప్రతి మాటని కాచుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అయ్యా. మేము మా మీద ఆధారపడడం కాదు, నీ మీద మాత్రమే ఆధారపడగాలి. అలాగే మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి ప్రతి ప్రయత్నం మేము చేస్తూ ఉండాలి. అలాగే తండ్రి, ఏ సమస్య మా జీవితంలోకి వచ్చినా, ఏ ఇబ్బందులు, ఇరుకులు, హింసలు మా జీవితాల్లోకి వచ్చినా తండ్రి, వాటన్నిటి ద్వారా ప్రభువా మేము నీలో ఎదగడానికి నువ్వు మాకు అనుమతిస్తున్నామని మేము నమ్మాలి. అలాగే తండ్రి, మా ప్రార్థన విషయాల్ని మార్చండి. కేవలము తండ్రి స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనల నుంచి విశాల దృక్పథం కలిగినటువంటి ప్రార్థనలు, వేరొకరి గురించి విజ్ఞాపనలు చేయగలిగే మనస్సును మాకు దయచేయండి. అలాగే తండ్రి అయ్యా, నీ వాక్యము చేత ఏదైనా గద్దింపు మాకు వేరెవరి ద్వారా వచ్చినప్పుడు ప్రభువా మేము దానికి ఫీల్ అవ్వకుండా, అహంకారంతో ప్రభువా జీవించకుండా తండ్రి దానిని ఒప్పుకుని నా తండ్రి మా జీవితాన్ని కరెక్ట్ చేసుకుని అటువంటి ఆత్మీయ పరిపక్వత మాకు దయచేయండి అయ్యా. వేరే వారి పట్ల చేదుని, వారు చేసిన మిస్టేక్స్ని మేము హృదయంలో ఉంచుకోక నా తండ్రి క్షమించగలిగే మంచి మనస్సుని, అటువంటి మెచ్యూరిటీని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన, కేవలం మా అవసరతలే కాదు, మాకన్నా తక్కువ స్థితిలో అవసరతలో ఉన్న వారి విషయం గురించి పట్టించుకునే అటువంటి పరిపక్వతను మాకు దయచేయండి ప్రభువా. అలాగే నా తండ్రి, నువ్వు ఏది ఇచ్చినా అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాటన్నిటిలో మేము సంతోషించగలిగే ఆ చిన్న పిల్లల స్వభావాన్ని ప్రభువా మాకు కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా తండ్రి, మా చిన్న చిన్న అపజయాలకి, మా ఫెయిల్యూర్స్కి కారణం ఎవరి మీదో తోసేయకుండా తండ్రి నేను బాధ్యత తీసుకుని నా తప్పుని నేను ఒప్పుకునే కృపని, అటువంటి పరిపక్వతను మాకు దయచేయండి. అలాగే ప్రభువా, నేనిచ్చిన మాటని నాకు నష్టమైనా సరే దాని మీద నిల్చుకోగలిగే శక్తిని, అటువంటి పరిపక్వతని మాతో కలుగు చేయమని, నీకు ఇష్టమైన విశ్వాసులంగా నువ్వు సంతోషించగలిగే పరిపక్వతలోకి మేమందరము మారేలా కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరి